Hello friends and well wishes of RKS Epic Institute of English. Once again welcome to our RKS YouTube channel. So they are in the process of learning vocabulary from newspapers. Today we will see some more interesting and important vocabulary and their structures also. Okay, fine. Food inflation accelerates in urban India. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇందులో ఒక 2-3 విషయాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకటి, ఈ వర్డ్ని మనం అందరం కూడా ఫుడ్ అంటాం, ఫుడ్ కానీ అనాల్సింది ఫుడ్. ద ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ ఫుడ్. కానీ మన విజయవాడలో వచ్చేసరికి ఫుడ్ జంక్షన్ ఒక ప్లేస్ ఒకటి ఉంటుంది అనమాట. మీరు ఆటో దగ్గరికి వెళ్ళి ఫుడ్ జంక్షన్కి వస్తావా అంటే నవ్వేస్తారు అంతా కూడా. అందుకని మనం ఇక్కడ ఫుడ్ అనే అందాం, ఫుడ్ కోర్ట్, ఫుడ్ జంక్షన్ అట్లాగా. కానీ వెన్ యూ టాక్ టు ద పీపుల్ ఆఫ్ అదర్ కంట్రీ దెన్ సీ హియర్ ఫుడ్. అదర్వైజ్ యూ యూజ్ ఫుడ్ ఓన్లీ, బట్ ఇఫ్ అదర్స్ సే ఫుడ్ డోంట్ లాఫ్ ఎట్ దెమ్. ఎవరైనా ఫుడ్ అంటే వాళ్ళని చూసి నవ్వకండి యాక్చువల్గా. ఓకే, అది ఫుడే కరెక్ట్ వన్ అవుతుంది అక్కడ. ఓకే, అందుకని ఏమంటారంటే వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బీ లైక్ ఏ రోమన్. అంటే ఏ ప్రాంతంలో ఎలా ఉంటే అలాంటి కొంచెం భాష కానీ కాస్త వ్యవహారం కానీ చూసుకొని వెళ్ళండి అని చెప్పడం అంతా కూడా. సరే ఎందుకు ఇక్కడ ఏంటిది ఫుడ్ ఇన్ఫ్లేషన్ యాక్సిలరేట్స్ ఇన్ అర్బన్ ఇండియా. మీకు చెప్పుకున్నాం చాలాసార్లు. ఆర్ అనే లెటర్ పక్కన కాన్సనెంట్ ఉంటే కనుక ఆర్ని సైలెంట్ చేయాలి. అంటే అర్బన్ అనకూడదు, అర్బన్ అంటే ఈ ఆర్ని సైలెంట్ చేయాలి. ఆర్ ప్లస్ ఎనీ కాన్సోనెంట్ అంటే కాన్సనెంట్ లెటర్ ఉంటే కనుక ఆ ఆర్ని, బి కాదు ఆర్ని సైలెంట్ చేయాలి. ఆర్ని. సో ఇక్కడ ఆర్ ప్లస్ బి కాన్సనెంట్ కదా. సో యూనిట్ టు సీ హియర్ అర్బన్. సో ఇన్ఫ్లేషన్ అంటే కనుక ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అంటే ఏ జనరల్ కంటిన్యూస్ ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్. అంటే ధరలు ఇంకా కంటిన్యూస్గా అలా పెరుగుతుంటాయి. ఇక్కడ ఆ పెరగడాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. సో ఇక్కడ ఏ జనరల్ కంటిన్యూస్ ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్. సో ఇన్ఫ్లేషన్ యాక్సలరేట్స్ ఇన్ అర్బన్ ఇండియా. అంటే అర్బన్ అంటే ఏం తెలుసుగా పట్టణ ప్రాంతాలలో చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. సో వెజిటబుల్ ప్రైసెస్ రైజ్ తెలుసు కదా. కొత్తిమీర 50 నుంచి 60 రూపాయలు కట్ట, చిన్న కట్ట. టమాటా మొన్నటిదాకా పర్వాలేదు, ఇప్పుడు 60-80 అవుతుందంట యాక్చువల్గా. సో ఇలాగా ఇన్ఫ్లేషన్ అంటే కనుక ఆ ధరలు పెరగడం అనమాట. అలాగే యాక్సిలరేట్ అంటే కనుక చాలా త్వరితగతంగా ఫాస్ట్గా వెళ్ళడాన్ని యాక్సిలరేట్ అంటారు అనమాట. క్లియర్? ఎలాగా యాక్సిలరేట్ మీన్స్ వేగం పెంచు లేదంటే వేగవంతం చేయడం. మనకు వెహికల్ కూడా చెప్తాం కదా, యాక్సిలరేటర్ అంటే నొక్కే కొంది కూడా ముందు కురుగుతూ ఉంటుంది అంతా కూడా. అలా ఈ ధరలు అనేవి ముందుకలా పెరిగెడుతున్నాయని చెప్తున్నారు అంతా కూడా. క్లియర్? సో దే ఆర్ యూజింగ్ స్పెషల్ కెమికల్స్ టు యాక్సిలరేట్ ద గ్రోత్ ఆఫ్ క్రాప్స్. అంటే పంటలు చాలా వేగంగా పెరగడానికి వాళ్ళు కొన్ని స్పెషల్ కెమికల్స్ అవి యూజ్ చేస్తూ ఉన్నారు అని చెప్తున్నారు అంతా కూడా. ఇలాగ ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఆర్ ప్లస్ ఎనీ కాన్సనెంట్, ఆర్ సైలెంట్ ఒకటి నేర్చుకోవాలి. సెకండ్ ఫుడ్ అని చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ అంటే ధరలు కంటిన్యూస్గా పెరగడం. నెక్స్ట్ యాక్సిలరేట్ అంటే కనుక వేగవంతంగా వెళ్ళడం. క్లియర్? లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్. ప్రైమ్ మినిస్టర్ టు అటెండ్ G7 అవుట్రీచ్ మీట్ ఇన్ ఇటలీ. అవుట్రీచ్ అంటే ఏంటి? అవుట్రీచ్ అంటే కనుక ఒక చేరువవడం, కలయిక, దగ్గర అవ్వడం ఇట్లంతా కూడా. కానీ ఇక్కడ ఇది వర్బ్ కాదు, నౌన్ ఆర్ అడ్జెక్టివ్గా వాడబడుతుంటుంది. నౌన్ చూడడానికి ఇది అవుట్రీచ్ ఈడీ పెడితే ఏదో రీచ్ అనుకుంటారు వర్బ్ ఏమో. ఇది వర్బ్ కాదు, ఇట్స్ అ నౌన్ ఆర్ సమ్ టైమ్స్ వీ యూజ్ ఇట్ యాజ్ అన్ అడ్జెక్టివ్. ఓకే, సో అవుట్రీచ్ మీట్ అంటే G7 అందరూ కలిసి సభ్యులు కలయిక ఏదైతే ఉంటుందో ఆ మీటింగ్కి ప్రైమ్ మినిస్టర్ గారు వెళ్తున్నారు. Then the center was awarded a grant for outreach to the homeless. అంటే ఇల్లు లేని ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఓకే, గృహం లేని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేరువయ్యేందుకు కూడా ఈ సెంటర్కి కొంత గ్రాంట్ అంటే కొంత ధనం అనేది శాంక్షన్ చేయబడింది, ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు అంతా కూడా అట్లాగా. ఓకే, కొంత ధనం సహాయం చేయడం జరిగింది. దేనికోసం అంటే కనుక ఈ హోమ్లెస్ ప్రజలు ఎవరైతే ఉన్నారో, అంటే ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చేరువయ్యేందుకు. అలాగే అవుట్రీచ్ ప్రోగ్రామ్స్, అవుట్రీచ్ క్యాంపెయిన్స్, అవుట్రీచ్ ఎఫర్ట్స్ అని చాలా కాంబినేషన్లో వాడుతుంటారు అనమాట. అక్కడ అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ అంటే చేరువయ్యేటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ కానీ, క్యాంపెయిన్స్ అంటే కనుక తెలుసు కదా, కొంత ప్రచారం చేయడం కానీ, ప్రయత్నాలు ఎఫర్ట్ పెట్టడం కానీ,
లేకపోతే అవుట్ రీచ్ వర్కర్, అవుట్ రీచ్ సెంటర్ ఇలాగ వాడుతుంటారు. అవుట్ రీచ్ అంటే చేరువ, దగ్గర, ఎక్కువగా ప్రజలకు ఆరోగ్యపరంగా కానీ లేదంటే ఆర్థిక పరంగా కానీ సహాయం చేరువేయడానికి వాడుతుంటారు ఎక్కువగా అవుట్ రీచ్. క్లియర్? నెక్స్ట్, పంజాబ్ సీఎం మీట్స్ కేజ్రీవాల్ ఇన్ తిహార్. తిహార్ అంటే తిహార్ జైల్. డిస్కసెస్ పోల్ అవుట్కమ్. ఇందులో రెండు విషయాలు చెప్పుకోవాలి. ఒకటి డిస్కసెస్ ఉంది కదా, డిస్కస్. సో పోల్ అవుట్కమ్ డిస్కసెస్ అంటే ఈ వర్డ్ చాలామంది తప్పుగా వాడుతుంటారు. ఎలాగంటే డిస్కస్ అని కూడా అందరికీ తెలుసు, కానీ యూసేజ్లో మాత్రం తప్పు చేస్తుంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. నేను రోజు మా స్నేహితులతో రాజకీయాలు చర్చిస్తాను. నేను రోజు మా స్నేహితులతో రాజకీయాలు డిస్కస్ చేస్తాను. ఎక్కువ మంది ఇలా రాస్తారు. ఐ డిస్కస్ అబౌట్ పాలిటిక్స్ with my friends డైలీ అని రాస్తుంటారు. కానీ ఇక్కడ డిస్కస్ తర్వాత అబౌట్ అనేది రాకూడదు. సో ఐ డిస్కస్ పాలిటిక్స్ విత్ మై ఫ్రెండ్స్. ఐ డిస్కస్ పాలిటిక్స్. అందుకని ఇక్కడ చూడండి. సో పంజాబ్ సీఎం మీట్స్ కేజ్రీవాల్ ఇన్ తిహార్ డిస్కసెస్ పోల్ అవుట్కమ్. అంతేగాని డిస్కస్ అబౌట్ కాదు, అబౌట్ అనేది ఉండదు. అందుకని దీన్ని ఒక స్ట్రక్చర్లో రాస్తే ఎలా ఉంటుందంటే కనుక స్ట్రక్చర్ మనం చూద్దాం. ఇలా తీసుకోవచ్చు. సబ్జెక్ట్ తీసుకోండి. నెక్స్ట్ డిస్కస్. ఏ విషయం డిస్కస్ చేస్తారు దాన్ని మనం ఎస్టీహెచ్ సంథింగ్ అంటాం షార్ట్కట్లో. సంథింగ్ అంటే డిస్కస్ పాలిటిక్స్, డిస్కస్ పోల్ అవుట్కమ్, ఓకే డిస్కస్ న్యూస్ ఏదైనా కానీ. ఈ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరితో చేస్తున్నారంటే కనుక ఇక్కడ విత్ పెట్టి రావాలి. విత్ ఆ వ్యక్తులకు మనం సంబడి అంటాం, షార్ట్కట్లో ఎస్పీ అంటాం. సో ఇలాంటి స్ట్రక్చర్స్ మీరు డెవలప్ చేసుకుంటుంటే లాంగ్ రన్లో చాలా బాగుంటుంది. ఇక్కడ అంటే అది చూడంగానే షార్ట్కట్ ఏంటి? సో సబ్జెక్ట్ ఎవరితో డిస్కస్ చేస్తారో డిస్కస్ టెన్స్ ఏది కావాలంటే టెన్స్లో మార్చుకోండి. సంథింగ్ విత్ సంబడి, ఆ మధ్యలో అబౌట్ అనేది పెట్టకూడదు. ఇస్ ఇట్ క్లియర్? రిపీట్, ఐ డిస్కస్ పాలిటిక్స్ విత్ మై ఫ్రెండ్స్ డైలీ. ఓకే, ఇలాగా. ఇక నెక్స్ట్ రెండో చూద్దాం. సెకండ్ వన్ ఏంటంటే కనుక అవుట్కమ్. అవుట్కమ్ అంటే ఏంటి? అవుట్కమ్ అంటే రిజల్ట్, ఫలితం అనమాట. అంటే ఈ ఎన్నికల ఫలితాలని ఆయన సీఎం, పంజాబ్ సీఎం, ఈ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి చర్చించారు. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్స్ టూ ఎర్లీ టు ప్రిడిక్ట్ ద అవుట్కమ్ ఆఫ్ ద మీటింగ్. ఆ మీటింగ్ రిజల్ట్ ఏమవుతుంది ఏంటి? ఇప్పుడే గెస్ చేయడం చాలా తొందర అవుతుందన్నా, ఇప్పుడే కుదరదు. ప్రిడిక్ట్ అంటే కనుక గెస్, ఊహించు. ఇట్స్ టూ ఎర్లీ టు ప్రిడిక్ట్ ద అవుట్కమ్ ఆఫ్ మీటింగ్. ఓకే, నెక్స్ట్. వై ఈజ్ పిఎం బిజీ సెలబ్రేటింగ్ వెన్ దెర్ ఆర్ టెర్రర్ స్ట్రైక్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్? అంటే అతను ఆంధ్రాలో, నెక్స్ట్ ఒడిస్సాలో అన్ని చోట్ల సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, కానీ ఇక్కడ రాహుల్ గాంధీ క్వశ్చన్ చేస్తున్నారు. సో ఎందుకు అన్ని సెలబ్రేషన్స్లో చాలా తలమనుకులు ఇదైపోతున్నారు? అక్కడ జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్ట్ స్ట్రైక్స్లో కొంతమంది వాళ్ళు చనిపోయారు కదా, వాళ్ళ గురించి పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నారు. సరే, అది పక్కన పెట్టండి. ఇక్కడ గ్రామర్ పరంగా నేర్చుకునేటువంటి ఒక మంచి వర్డ్ ఉంటుంది ఇక్కడ, బిజీ సెలబ్రేటింగ్. సో ఇది కూడా ఒక గొప్ప స్ట్రక్చర్, తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎక్కువ మంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఓకే, ఏంటంటే కనుక సిహియా చాలా ఈజీగా చెప్పుకోవచ్చు. ఐ ఆమ్ బిజీ. సో బిజీ విత్ వాట్? నేను మా ఫ్రెండ్స్తో బిజీగా ఉన్నాను, మీరు విత్ చెప్పచ్చు. ఐఎమ్ బిజీ విత్ మై ఫ్రెండ్స్. నేను నా ప్రాజెక్ట్ వర్క్తో బిజీగా ఉన్నాను. యూ కెన్ సే ఐఎమ్ బిజీ విత్ మై ప్రాజెక్ట్ ఆర్ ప్రాజెక్ట్ వర్క్, నో ప్రాబ్లం. అర్థమవుతుంది కదండి? ఐఎమ్ బిజీ విత్ మై ఫ్రెండ్స్ అంటే అదేంటి? సంబడి. ఓకే, ఐఎమ్ బిజీ విత్ ప్రాజెక్ట్ ఏంటిది? సంథింగ్. కానీ ఇంక్ ఫామ్ అంటే ఒక యాక్టివిటీతో బిజీగా ఉంటే కనుక ఐఎమ్ బిజీ ప్లస్ డైరెక్ట్గా ఇంక్ ఫామ్ పెట్టాలి. ఐఎమ్ బిజీ సింగింగ్ అంటే అక్కడ నెక్స్ట్ విత్ అని ఇన్ అని ఏం పెట్టకూడదు. చాలామంది ఐఎమ్ బిజీ ఇన్ సింగింగ్, ఐఎమ్ బిజీ విత్ సింగ్ అని పెడతారు. అలాంటిది చేయకూడదు. ఐఎమ్ బిజీ సింగింగ్. ఓకే, ఐఎమ్ బిజీ టేకింగ్ క్లాసెస్. ఓకే, షీ ఈజ్ బిజీ రైటింగ్ నోట్స్, దే ఆర్ బిజీ ప్లేయింగ్. అలాగే అదే ఒకవేళ ఇక్కడ వై ఈజ్ పిఎం బిజీ సెలబ్రేటింగ్ అని ఇన్ఫార్మ్ అయ్యారు అనమాట. ఇక్కడ ఇది ఒక స్ట్రక్చర్గా మీరు తీసుకోకుంటే ఇలా రాయాల్సి ఉంటుంది. ఇలా సబ్జెక్ట్ ప్లస్ ఒక బీఫామ్ తీసుకోండి. బీఫామ్ అంటే తెలుసు కదా, ప్రెజెంటెన్స్ అయితే కనుక యామ్ ఈజ్ ఆర్, పాస్ట్ అయితే వాజ్ వర్, అలా తీసుకొని పక్కన బిజీ కదా, బిజీ తీసుకొని విత్
సంథింగ్ ఆర్ సంబడి. అదే ఇంఫామ్ అయితే కనుక ఏమీ అక్కర్లేదు. ఓకే, సో ఇది ఇంకొక స్ట్రక్చర్. సో మళ్ళీ చెప్తాను, సబ్జెక్ట్ బీ ఫామ్. పాస్ట్ టెన్స్ అయితే వాజ్ వర్క్ కదా. నేను నిన్న ఐ వాజ్ బిజీ విత్ మై రిలేటివ్స్ అంటే సంబడి. ఐ వాజ్ బిజీ విత్ మై హోంవర్క్ సంథింగ్. ఐ వాజ్ బిజీ రీడింగ్ న్యూస్ పేపర్. ఐ వాజ్ బిజీ వాచింగ్ టెలివిజన్. అట్లాగా బిజీ ప్లస్ ఇంఫామ్ డైరెక్ట్గా రావాలి వితౌట్ ఎనీ ప్రిపోజిషన్. ప్లీజ్ డూ రిమెంబర్. రైట్, నెక్స్ట్ వన్. ఇది ఇంకొక అద్భుతమైన స్ట్రక్చర్. ఎక్కువ మంది మిస్టేక్ చేస్తుంటారు, కొంచెం పట్టుకోవడానికి ప్రయత్నిద్దాం ఫ్రెండ్స్. చూడండి. సో కెన్ ఎంబాపే హెల్ప్ ఫ్రాన్స్ రీగెయిన్ క్రౌన్. ఇక్కడ ఆ పేర్లు ఏంటో నాకు తెలియదు, పక్కన పెట్టండి. కానీ ఇక్కడ హెల్ప్ అనేది చూద్దాం. హెల్ప్ 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 ఫ్రాన్స్ రీగెయిన్ అంటే ఇది ఒక స్ట్రక్చర్లో చెప్పాలంటే కనుక ఇలా చెప్పాలి. సబ్జెక్ట్ ప్లస్ హెల్ప్. ఎవరికి హెల్ప్ చేస్తున్నారు? ఆ సంబడి. కానీ ఇది తీసుకోవాలి సంబడి ప్లస్ నెక్స్ట్ ఎక్కువ మంది ఇక్కడ 2+V1 పెడతారు. 2+V1 కానీ ఈ V1 2 అవసరం లేదు. ఓకే, ఇలా తీసుకోవాలి. సబ్జెక్ట్ హెల్ప్ సంబడి V1 అంటే ఇట్లాగా ఐ హెల్ప్ యూ గెట్ ఏ జాబ్ అంటే మీకు జాబ్ రావడానికి నేను సహాయపడతాను. ఐ హెల్ప్ యూ గెట్ ఏ జాబ్. అదే పాస్ట్ టెన్స్ అయిపోయింది అనుకోండి, ఐ హెల్ప్డ్ యూ ఆర్ ఐ హెల్ప్డ్ హిమ్ గెట్ ఏ జాబ్. ఇక్కడ చాలామంది 2 పెడతారు. ఆ 2 అవసరం లేదు. 2 పెడితే కనుక ఇది ఇన్ఫార్మల్ అవుతుంది. ఫార్మల్ లాంగ్వేజ్లో, చక్కటి లాంగ్వేజ్లో, మన పర్ఫెక్ట్ భాషలో చెప్పాలంటే అక్కడ 2 పెట్టకూడదు. సో ఐ హెల్ప్ యూ గెట్ ఏ జాబ్. అదర్వైజ్ మీరు చూడండి, ఒకతను కోహ్లీని ఎవరైనా సెంచరీ చేశారు అనుకోండి, కోహ్లీస్ సెంచరీ హెల్ప్డ్ ఇండియా విన్ ద గేమ్. ఆ గేమ్ గెలవడానికి ఆయన సెంచరీ సహాయపడ్డది. ఇలాగ మై ఫ్రెండ్ హెల్ప్డ్ మీ బై ఎ హౌస్. సో దిస్ కోర్స్ విల్ హెల్ప్ యూ ఎన్రిచ్ యువర్ లాంగ్వేజ్ స్కిల్స్ అంటే మీ లాంగ్వేజ్ స్కిల్స్ పెంచుకోవడానికి మా కోర్స్ సహాయపడుతుంది. ఇలాగా ఫ్రెండ్స్ హెల్ప్ పక్కన 2 లేకుండా చెప్పడం నేర్చుకుందాం. ఇక ఇంకోటి ఉంటుంది వేరే స్ట్రక్చర్, అది కూడా చెప్పచ్చు. ఎలాగంటే దీన్ని ఇంకోలా కూడా చెప్పచ్చు. ఎలాగంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్ప్ సంబడి తీసుకోవచ్చు. ఇన్ ప్లస్ V1 ప్లస్ ఇన్ఫార్మ్ తీసుకోవచ్చు. ఇలా ఈ రెండిట్లో ఏదైనా చెప్పచ్చు. ఇన్ ప్లస్ ఇన్ఫార్మ్ అంటే ఎట్లాగా దిస్ కోర్స్ విల్ హెల్ప్ యూ ఇన్ గెయినింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ఇన్ ఎన్రిచింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఐ హెల్ప్ యూ ఇన్ గెటింగ్ ఏ జాబ్. అంటే ఇలా కూడా వాడచ్చు. సో ఈ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. సో IAF flew over 1750 stories to help EC in conducting. సో హెల్ప్ ఈసీ అనేది ఇక్కడ సంబడి అవుతుంది. హెల్ప్ ఈసీ ఇన్ కండక్టింగ్, ఇన్ ప్లస్ ఇన్ఫార్మ్ ఇలాగే చెప్పచ్చు. ఇస్ క్లియర్? సో దిస్ vocabulary helps you gain good language skills. This vocabulary helps you in gaining. ఓకే, ఇలాగ ఫ్రెండ్స్ ఇది హెల్ప్ ప్లస్ V1 వాడచ్చు ఆర్ హెల్ప్ ప్లస్ ఇన్ ప్లస్ ఇన్ఫార్మ్ యూజ్ చేసుకోవచ్చు. క్లియర్? ఫైన్. నెక్స్ట్ మోడీస్. ఇది ఈ వర్డ్ చూడండి, ఈ వర్డ్. ఓకే, దీన్ని చాలా వెరైటీగా పడకాలి. సో బాన్హమీ అన్న చెప్పాలి. బానోమి హా రాకూడదు, బానోమి అని వాడాల్సి ఉంటుంది. బానోమి మీన్స్ ఉల్లాసం. అంటే ఈ హెచ్ సైలెంట్ అవుతుంది. బానోమి అని చెప్పాల్సి ఉంటుంది. అంటే ఉల్లాసం, ఫ్రెండ్లీనెస్, హ్యాపీనెస్ ఇలా వాడుతుంటారు. బానోమి. సో మోడీస్ బానోమి విత్ మెగా బ్రదర్స్ హాగ్స్ లైమ్లైట్. హాగ్ అంటే కనుక ఒక ముందు ఇది చూద్దాం ఏమిది బానోమి. సో దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ చీర్ఫుల్ బానోమి అమాంగ్ ద పీపుల్ ఆన్ ద ట్రిప్. ఆ ట్రిప్కి అందరిలో కూడా చాలా స్నేహం, ఉల్లాసం, సంతోషం అనేది ఉట్టిపడుతుంది, ఎగిరిపడుతుంది, చక్కగా అందరిలో ఉంది అని చెప్పడం. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ చీర్ఫుల్ బానోమి అమాంగ్ ద పీపుల్ ఆన్ ద ట్రిప్. ఇక నెక్స్ట్ హాగ్ అంటే టు టేక్ ఆర్ యూజ్ మోర్ దాన్ యూ షేర్ ఆఫ్ సంథింగ్. అంటే ఏదన్నా ఎక్కువగా, అంటే ఇక్కడ వచ్చేసరికి హాగ్స్ లైమ్లైట్ అంటే ఎక్కువ వెలుగును చిమ్మటం, ఎక్కువ ఆనందాన్ని పంచడం ఇలా వస్తుంది కూడా. హాగ్ ఇన్ ద సెన్స్ టు టేక్ యూజ్ ఆఫ్ మోర్ దాన్ యూ షేర్ ఆఫ్ సంథింగ్ అంటే ఎప్పుడు ఉన్నదానికన్నా ఎక్కువ ఉండడం. అంటే వీళ్ళిద్దరు చూడండి, ఎప్పుడు కలిసాక నా ఎక్కువ ఆనందం, ఎక్కువ ఉత్సాహం వస్తుంది కదా, ఆ మోర్ దాన్, ఆ ఎక్కువ దాన్ని హాగ్ అంటారు. ఇది వర్బ్.
విచిత్రంగా హాగ్ అనేది నౌన్ అయితే కనుక భయంకరంగా ఉంటుంది. హాగ్ అంటే పిగ్, పంది అని వస్తుంది ఇక్కడ. అది వేరు, హాగ్ అది వేరు. ఇక్కడ హాగ్ వర్బ్ తీసుకుంటే కనుక టు టేక్ ఆర్ యూస్ మోర్ దాన్ యూ షేర్ ఆఫ్ సంథింగ్, మోర్ దాన్ కన్నా ఎక్కువగా ఉంటుంది హాగ్ అంటారు ఇక్కడ. క్లియర్. లైమ్లైట్ అంటే వెలుగు ఇట్లా. హీఈస్ ఆల్వేస్ హాగింగ్ ద బాత్రూమ్ అంటే ఆయన బాత్రూంలో ఎక్కువసేపు ఉంటాడు బాబు, అది వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వకుండా ఎక్కువ టైం అందులోనే స్పెండ్ చేస్తూ ఉంటాడు అని అర్థం అన్నమాట ఇక్కడ. హాగ్. క్లియర్. నెక్స్ట్ కొణిదెల నందమూరి ఫ్యామిలీస్ రిజాయిస్ అంటే ఈ కుటుంబాలు. కొణిదెల అంటే చిరంజీవి ఫ్యామిలీ, నందమూరి అంటే వీళ్ళ ఫ్యామిలీ. రిజాయిస్. రిజాయిస్ అంటే కనుక రిజాయిస్ అంటే ఎక్కువ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడం అనమాట ఇక్కడ. అంటే ఆనందించు. టు ఫీల్ ఆర్ షో గ్రేట్ హ్యాపీనెస్ అబౌట్ సంథింగ్. రిజాయిస్ రిజాయిస్ రిజాయిస్. ఇది వెరైటీగా రిజాయిస్, ఇక్కడ ఎక్కువ సౌండ్ రావాలి. రిజాయిస్ అని చెప్పాల్సి ఉంటుంది. సో ఎవ్రీవన్ రిజాయిస్డ్ ఎట్ ద న్యూస్ ఆఫ్ హిస్ సేఫ్ రిటర్న్. అండ్ చాలా సురక్షితంగా తిరిగి వచ్చాడని తెలుసుకొని అందరూ కూడా ఆనందించారు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఆనందించారు. ఎవ్రీవన్ రిజాయిస్డ్ ఎట్ ద న్యూస్ ఆఫ్ హిస్ సేఫ్ రిటర్న్. ఇది రిజాయిస్. సో ఫ్రెండ్స్ ఒక వర్బ్ ఇది రిజాయిస్. సో చాలా మంచి పదం. సో విత్ దిస్ I would like to conclude our today's video. So you know very well, ours is RKS Apex Institute of English. We conduct both online and offline training. Of course, I have mentioned here online. We provide both online and offline training. So we offer first 3 classes free. So those who want to, witness or learn, you can call this number. Otherwise, you can visit our website. Is it clear? So friends, this is all about for this video. We'll meet again tomorrow. Thank you. Bye-bye.